పోటెత్తిన పాట పుస్తకావిష్కరణ సభ పోస్టర్ను డీబీఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ఓయూలోని ఆర్ట్స్ కళాశాలలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శన్ మాట్లాడుతూ ఈ నెల 16న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన పోటెత్తిన పాట పుస్తకావిష్కరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి రవీందర్ పాట చాలా ఉపయోగపడిందని, తెలంగాణ ఆకాంక్ష, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రవీందర్ పాటల ద్వారా వెలుగెత్తి చెప్పాడని, ఈ పుస్తకావిష్కరణ సభకు వందలాదిగా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. విజయవంతం చేద్దాం. ఈ నెల 16వ తేదీన జరగబోయేటువంటి పుస్తకావిష్కరణను కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీంద్రన్న గారు రాసినటువంటి పుస్తకం పోటెత్తిన పాట అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల విజయవంతం చేద్దాం. ఈ నెల ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం విద్యార్థి సంఘం పక్షాన ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేశాము. ఈ నెల 16వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పసునూరి రవీంద్రన్న గారు రాసినటువంటి పుస్తకం పోటెత్తిన పాట, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 16వ తేదీన జరగబోతా ఉన్నది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీ